ఎలా ఉందన్నయ్య? ఏంటన్నయ్య ఇది? నన్ను అడుగుతావే? రాత్రి బుద్ధిమంతుల రూమ్ లో పడుకోవచ్చుగా. కాశీ లోపలికి వెళ్ళి ఎవరు కెలకమన్నారు? అన్ని పనులు నువ్వే చేయాలనుకోవడం ఓకే, కానీ ఏదెప్పుడు చేయాలో తెలుసుకోవద్దు. సార్ ప్లీజ్ డోంట్ గెట్ అప్సెట్. లేదండి, తను ఎప్పుడు ఇంతే. ప్రతిదానికి ముడ్డిపడి పడతాడు. కుక్ చేస్తానంటాడు, గార్డెనింగ్ చేస్తానంటాడు, కార్ క్లీన్ చేస్తానంటాడు. రాత్రి 11 గంటలకండి. రాత్రా? అవునండి. మా ఇద్దరిని హనుమన్కి పంపాలని కార్ రెడీ చేయబోయాడు. కార్ రెడీ చేశాడు, చెయ్యి వెరకొట్టుకున్నాడు. మీరే చెప్పండి, కాస్త తన గురించి ఆలోచించుకోవాలా వద్దా? మా గురించి ఆలోచిస్తే ఎలా? సరే సార్, ఏం చేస్తాను చెప్పండి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. యాక్సిడెంట్స్ చెప్పి జరగవు. అనుకున్న విధంగా వీరు కనుక మలేషియానే వెళ్ళుంటే ఇవాళ ఈ ప్రమాదం జరుగుండేది కాదు. మలేషియా ఏమిటి? వరల్డ్ అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్ మలేషియాలో జరుగుతోంది. ఇండియా నుంచి 5 కంపెనీలు పాల్గొంటున్నాయి. వాటిలో మన కంపెనీ ఒకటి. మీ మ్యారేజ్ కారణంగా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇవాళ వెళ్దాం అనుకున్నారు. ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నేను వెళ్ళొస్తాను. ఏంటి? లేదు. ఏం లేదు? లేదు, ఏమీ లేదు. నేను చెప్పేది వినండి. మీరు వెళ్ళి నేను బయలుదేరే ఏర్పాట్లు చూడండి. సార్ నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి ప్లీజ్. ఓకే. ప్రియా, మరి నేను ఈవినింగ్ బయలుదేరుతాను. నువ్వే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళే ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు. జాలీగా వైఫ్ని తీసుకుని హనీమూన్కి వెళ్ళాల్సిన హస్బెండ్ దానికి బదులు వైఫ్ని ఒంటరిగా వదిలేసి బిజినెస్ పని మీద మలేషియా వెళ్తున్నాడు. అది 15 డేస్. ఏ ఆడపిల్లకైనా మనసుకు బాధగానే ఉంటుంది. నేను చేస్తున్నది తప్ప? చచ్చా, ఏమిటా మాటలు? నువ్వు వెళ్ళనంటే నేను తప్పుగా అనుకునేదాన్ని. నా మనసుకు బాధ అయితే నీ మనసుకు మాత్రం బాధగా ఉండదా? మీ అన్నయ్య కోసం నువ్వు భరిస్తున్నప్పుడు నీ కోసం నేను భరించలేనా? ఇటువంటి విషయాల్లోనే నువ్వు నాకు బాగా నచ్చావు. మీ అన్నయ్యకి జరిగిన దానికి ఎంత కంగారు పడ్డావు? నీకున్న ఈ కైండ్నెస్, నీకున్న ఈ అఫెక్షన్. ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ. నువ్వేం దిగులు పడకు, ఇక్కడంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. ఏంటి, గుడ్ స్లీపా? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ గారు గాయం ఆరిపోయిందన్నారే, మరెందుకు ఒళ్ళు వేడిగా ఉంది? నాకు తెలుసు ఎందుకు వేడిగా ఉందో. మీరేం తినకుండా పడుకున్నారు కదా, అందుకో. ముందు లేచి కూర్చోండి, కాన్ఫ్లెక్స్ తిందురు గాని. వాసన, సోప్ వాసన, లక్స్ సోప్. ఈ యాడ్ చేసింది మీరేగా? ది సీక్రెట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్. am I right? హాయ్ ఫ్రెండ్. హాయ్ 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 హాయ్. ఏయ్, ఏం చేస్తున్నావు? తెలియటంలా టీ తాగుతున్నాను. దాహంగా ఉంది. నాకు అయ్యో ఎంగిలి అడుగుతున్నాడు. రే జాగ్రత్త, లేకపోతే టీ గ్లాస్ లో పడి చేస్తావు. ఎలా ఉంది మన స్టైల్? ఆ సంక్రమణ పండు తీయ. అసలే 89 రూపాయలు 40 పైసలు బాకీ. అది ఇయ్యమ్మా. నన్ను లోకల్ ఫెలోస్ ఇన్సల్ట్ చేస్తున్నావు కదా నువ్వు. 89 రూపాయలు 40 పైసలు బాకీ ఎవరా? ఏమన్నావు? నన్ను బాకీ అడుగుతావా? అడిగితే గాడి చేస్తావారా? కారడి. 500 చూడలేదు కదా, గళ్ళాల వేసుకో. అందులో నా బాకీ తెచ్చుకో, మిగిలిన డబ్బును ఉంచుకో. నెక్స్ట్ అప్పు చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకో. రే, ఇక అన్న ఏమడిగినా ఎవరా? అవును, నీకెక్కడిది 500? ఈ వాటి నుంచి నేను మెడికల్ రిప్రజెంటేటివ్. ఈ బ్యాగ్ ఎక్కడదో? ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ బాత్రూమ్కి వెళ్తాను, బ్యాగ్ చూడండి లోపలికి వెళ్ళాడు. బయటికి వచ్చి చూస్తే బ్యాగ్ లేదు. ఏమైంది? నేను కొట్టేశాగా. సోదర పేదలారా, ఈ వాటి నుంచి మీ అందరికి ఉచిత వైద్యము. అయ్యా రామ్మా, నీకేం కావాలి? మీరు మాట్లాడిందంతా విన్నాను. ఆహా, మీరు నాకు దైవం లాంటి వారు. అందుకు పూజ చేసి నైవేద్యం పెడతావా? కాదు సార్, నాకు మందు కావాలి.
అయితే మందుల షాప్కి వెళ్ళి అడుగు. వాళ్ళు డబ్బులు అడుగుతారు, అప్పుడు డాక్టర్ వెళ్ళిపో. డాక్టర్ ఫీజు అడుగుతాడు. రే నేను ఎట్లా కనబడుతున్నాను రా, నీకు నా కొట్టి దొరికిందా? షటప్ రే, నువ్వు చేయితేవారా? 500 ఇచ్చాను. నువ్వు కాల్ కూడా ఎత్తొచ్చానా? నాకు వీడు ఈ నాస్ట్ అట్మాస్ఫియర్ నచ్చలేదమ్మా. నువ్వు 6 గంటల తర్వాత పార్క్ రా, అక్కడ నీ బాడీ చెకప్ చేసి తర్వాత మందిస్తాను. సారీ సార్, నేను పార్కుకి రాలేను సార్. ఏ 5 గంటల తర్వాత నాకు కళ్ళు కనపడవు. మై గాడ్, ఐఎమ్ వెరీ సారీ మా, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఇక్కడే కూర్చో, చెకప్ చేస్తాను. సారీ సార్, నేను కూర్చోలేను. ఏ నాకు మూల శంక, లోపల శంక బయట శంక 2 ఉన్నాయి. నీ పేరేంటమ్మా? మూల శంకరం. కరెక్ట్ పేరు నాయన. చెయ్యివు, పల్సైనా చూస్తాను. సారీ సార్, నేను చేతులు ఎత్తలేను, మీరే చూసుకోండి. అదే 2 నెలల ముందు పక్షవాతం వచ్చి ఆ? నా 2 చేతులు పడిపోయినాయి. పక్షవాతం కాదు, పక్కావాతం. బాధగా ఉంది. ఒక టీ అయినా తాగు. సారీ, నేను టీ కాఫీలు ఏమి తాగను సార్. ఏ అలవాట్లేదా? కాదు సార్, నాకు చక్కెర వ్యాధి. షుగరా? ఇదే నాన్న నుంచి. రక్తపోటు వచ్చినప్పుడు ఇది అటాక్ అయింది. రక్తపోటు కూడా ఉందా? టీబీ వచ్చాక అది జాయింట్ అయింది. ఇక్కడ బాగాలేదు కానీ రా, నడుస్తూ మాట్లాడుకుందాం. సారీ సార్, నేను ఎక్కువ దూరం నడవలేను, ఏ కాళ్ళకు ఆనలు సార్. ఊరి వెధవా, ఒక్క ఒంట్లో 1 కోటి వ్యాధుల. సార్ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, ఏదన్నా ఉంటే ఈ పక్కకు వచ్చి మాట్లాడండి. ఏరా? పచ్చ కవర్లు వచ్చాక ఈ పక్క చెవికి చలనమే లేదు సార్. చో! ఇప్పుడు నీకు నన్ను ఏం చేయమంటావురా? ఒక మందు, ఒకే మందు, దాంతో నా వ్యాధులన్నీ తగ్గిపోవాలి. ఆగు ఫ్రెండ్, వీడిని నేను డీల్ చేస్తాను. ఏరా, సాయంత్రం 5 గంటల తర్వాత నీకు 2 కళ్ళు కనపడవు, ఒక చెవి చచ్చిపోయింది, చేతులు 2 చచ్చుపడినాయి, గుండె టీబీతో ఎండిపోయింది, సీటు మూల శక్తితో అరిగిపోయింది, పైగా కాళ్ళలో ఆనలు పెరిగిపోయి. వాటన్నిటినీ నీకు ఒకే మందుతో నయం చెయ్యాలి. చేస్తాను రా, చేస్తాను. ఫ్రెండ్ రెడీ? ఇదిగోరా ఒకే మందు. ఎలా వేసుకోను? ఫుడ్ కొట్టిన తర్వాత ఇదేరా ఫుడ్. 3 వేళలా వేసుకోనా? ఒకే వేళ. థ్యాంక్స్, ఇదే నాకు కావాల్సింది. 2వ వేళకు నువ్వు ప్రాణాలతో ఉండవు కాబట్టి. వై? ఎందుకంటే ఇది ఎలుకల మందు. ఎలకల మందా? అవునరా, మనిషి అయితే మందులు ఇవ్వచ్చు, ఇంకో 20 నిమిషాల్లో చావబోయే డెడ్ బాడీకి మందులు ఇవ్వటం కుదరదురా. ఇందా మనీ. అలాగే ఒక ఆటోలో కూర్చుని శ్మశానంలో పోయి నువ్వే పడుకో. అట్లీస్ట్ నిన్ను మోసపోయే ఖర్చు, మ్యూజిక్ పార్టీ ఖర్చైనా మిగులుతుంది. టింగ్. ఇక్కడే పోయాడే, నోట్లో నోట్ తీసి కళ్ళాలో వెయ్యి. హాయ్ ప్రియా. శివ, శివ నువ్వు ఎలా ఉన్నావు? అన్నయ్య ఎలా ఉన్నాడు? హీ ఇస్ ఫైన్. ఇంకా 2 days లో బ్యాండేజ్ రిమూవ్ చేస్తానని డాక్టర్ చెప్పారు. హీ విల్ బి ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఆమశీల ఎలా ఉన్నారు? బామా షీలా ఇద్దరు బాగున్నారు. ఇందాకే మార్కెట్కి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావు? నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వు హ్యాపీగా ఉన్నది నిజమైతే నేను హ్యాపీగానే ఉన్నాను. నేను నిజంగా హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే ఇంకో 3 రోజుల్లో నేను చూడబోతున్నాను. గానుగలో ఆడించిన నువ్వుల్లోని తలకు మర్తించి చక్కని సీకాయపడి తలకు పట్టించి స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అదేం తెలియకర్లేదు, ముందు కళ్ళు తెరవగలిగితే చాలు. కళ్ళ నిండా నూనె. అయ్యో నో నో, మినిమం ½ an hour అయినా తల ఊరితే మంచిది. వదిన ఉండి ఇప్పుడే వస్తాను. కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకో. అయ్యో
లేదే. తెలివైన దానివే. నా తల మీద ఎక్స్పెరిమెంట్ చేసి పెద్ద బ్యూటీ పని పెట్టేట్టున్నావు. షీలా, ఎందుకు ఆపేశావు? షీలా, ఇదిగో వస్తున్నా వదినా. అప్పుడు వెళ్ళి ఇప్పుడే వస్తున్నావా? అవును, ఫోన్ వస్తే మాట్లాడి కుక్కర్ ఆఫ్ చేసి వస్తున్నాను. ఎందుకు?